అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శతకము అంటే ఏమిటి? శతక లక్షణాలు ఏమిటి? అలాగే 6-10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్న శతక కవుల మొత్తం వివరాలను ఈ వీడియోలో పొందుపరిచాను. ఇది టెట్, డిఎస్సి రాసే అభ్యర్థులతో పాటు తరగతిలోని విద్యార్థులకు కూడా ఎంతగానో ఈ వివరాలు ఉపయోగపడతాయి. ముందుగా మనం శతకం అంటే ఏమిటో చూద్దాం. శతకము అనగా 100 పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతకంలో 100 నుండి 108 పద్యాలుంటాయి. శతకాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికవే స్వతంత్ర భావంతో ఉంటాయి. అంటే ఒక పద్యానికి ఇంకో పద్యానికి సంబంధం అనేది ఉండదు. శతకంలో ప్రధానమైనది మకుటం. శతకంలోని ప్రతి పద్యం చివర పునరావృతమయ్యే పదం లేదా పదబంధాన్ని మకుటం అంటారు. శతకంలో మకుటం ప్రధానమైనది. ఇది పద్యం చివరిలో ఉంటుంది. మకుటం పదంగా కానీ అర్ధపాదంగా కానీ పాదంగా కానీ 2 పాదాలుగా ఉంటుంది. తెలుగులో తొలి శతకం వృషాధిప శతకం. దీనిని పాలకురికి సోమనాథుడు రాశారు. ఈయన కాలం 12వ శతాబ్దం. తదుపరి బద్దెన కాలం 13వ శతాబ్దం. ప్రసిద్ధ రచన సుమతి శతకం. బిరుదు నీతి కవి. మకుటం సుమతి. పద మకుటానికి ఉదాహరణ ఈ శతకంగా మనము చెప్పవచ్చును. తదుపరి ధూర్జటి 16వ శతాబ్దం. ప్రసిద్ధ రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం. మకుటం శ్రీకాళహస్తీశ్వర. ఆస్థానం శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ధూర్జటి ఒకరు. ఈయన శివభక్తుడు. ఈయనకు కవితా గుణం వచ్చేసి అతులిత మాధురీ మహిమ. తదుపరి బమ్మర పోతనామాచ్యుడు. కాలం 15వ శతాబ్దం. శతకం నారాయణ శతకం. మకుటం నారాయణ. బిరుదు సహజ పండితుడు. ఈయన ప్రధానంగా సంస్కృతంలో వ్యాసుడు రాసిన మహాభాగవతాన్ని తెలుగులోకి ఆంధ్ర మహాభాగవతం అనేటువంటి పేరుతో రాసినటువంటి ఒక గొప్ప మహాకవి బమ్మర పోతనామాచ్యుడు. తదుపరి పక్కి అప్పల నరసయ్య. కాలం 16వ శతాబ్దం. శతకాల పేర్లు కుమార, కుమారి శతకాలు. మకుటాలు వచ్చేసి కుమార, కుమారి. తదుపరి మారద వెంకయ్య రాసినటువంటి భాస్కర శతకము. ఈయన 16వ శతాబ్దం చెందిన కవి. మకుటం భాస్కర. విశేషాంశం తెలుగులో తొలి దృష్టాంత శతకము వచ్చేసి భాస్కర శతకము. దృష్టాంతము అనగా ఉదాహరణ పూర్వకంగా చెప్పేది. అంటే ఒక భావం అర్థం కావడానికి మరొక భావాన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పడమే దృష్టాంతము. తర్వాత ప్రజాకవి వేమన. కాలం 17వ శతాబ్దం. శతకం వేమన శతకం. మకుటం విశ్వదాభిరామ వినరవేమ. ఛందస్సు ఆటవెలది ఛందస్సు. మనకి మకుటం చెప్పుకున్నప్పుడు ఏకపాద మకుటం అని చెప్పుకున్నాం. దానికి ఈ శతకం ఉదాహరణ. తరువాత కంచెర్ల గోపన్న, శ్రీరామదాస్ అంటారు ఈయన్ని. కాలం 17వ శతాబ్దం. శతకం దాశరథి శతకం. మకుటం దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అనగా దశరథ మహారాజ కుమారుడు శ్రీరాముడు. శ్రీరాముని కీర్తిస్తూ 104 పద్యాలతో ఈ శతకాన్ని ఎంతో భక్తిపూర్వకంగా ఈయన రాయడము జరిగింది. తరువాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలం 17వ శతాబ్దం. రచనలు కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధగురు బోధ, వీర కాళికాంబ శతకము. మకుటం కాళికాంబ, హంస కాళికాంబ. ఈ శతకం కూడా ఏకపాద మకుటానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈయన రాసిన కాలజ్ఞానం ఎంతో అద్భుతమైనటువంటి పుస్తకము. తదుపరి ఏనుగు లక్షణ కవి. కాలం 18వ శతాబ్దం. జన్మస్థలం కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామం. రచనలు సంస్కృత మహాకవి భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువాదం చేశారు. అలాగే రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము,
రామ విలాసం మొదలైన రచనలను ఏనుగు లక్ష్మణకవి గారు రచించారు. తరువాత తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, కాలం 1420-1548. తండ్రి తాళ్లపాక అన్నమాచార్యులు. వెంకటేశ శతకం, సుదర్శన రగడ, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు మొదలైన రచనలను ఈయన చేయడం జరిగింది. ఈయన రచించిన శతకం కూడా భక్తిపూర్వక శతకమే. తదుపరి 19వ శతాబ్ద కవులు గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం, మకుటం విద్యార్థి. శ్రీమతి దార సుందరీమణి గారు రాసిన శతకం భావలింగ శతకం, మకుటం పాపభయ విభంగ భావలింగ. ఈవిడ పల్నాడు జిల్లా చెర్లగుడిపాడు గ్రామంలో జన్మించారు. తదుపరి త్రిపురనేని రామస్వామి చౌదరి, కాలం 1887-1943. జననం అంగళూరు, కృష్ణా జిల్లా. రచనలు కుప్పుస్వామి శతకం, సూత పురాణము, రాణా ప్రతాప్, కూని మొదలైన రచనలను చేశారు. ఈయన హేతువాది. తదుపరి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కాలం 20వ శతాబ్దం. శతకం తెలుగు బాల శతకం, మకుటం లలిత సుగుణజాల తెలుగు బాల. ఈయన యొక్క కలం పేరు కరుణశ్రీ. ఈయన రాసినటువంటి పుష్ప విలాపం అనేటువంటి కావ్యం తెలుగు సాహిత్యంలోనే అద్భుతమైనటువంటి కావ్యం. తదుపరి 20వ శతాబ్దపు కవులు కొండూరు వీర రాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతకము, విశ్వహిత చరిత్ర, వినరమిత్ర అనేటువంటిది మకుటం. మాచిరాజు శివరామరాజు, ఈయన శతకము మణుల మూట శతకము. మకుటం మాచిరాజు మాట మణుల మూట. పెరుమాల మునెప్ప, ఈయన రాసిన శతకము విద్యా శతకము. గుండ్లపల్లి నరసమ్మ గారు శతకం వరదరాజ శతకం, మకుటం పొడమ శ్రీవల్లి వేడు సత్పుర నివాస వనిత నరసాంబ బ్రూమ వరదరాజ. తదుపరి గాడేపల్లి సీతారామమూర్తి. రచనలు వెంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం, మకుటం భుజగతల్ప వెంకటాద్రీశ్వర అనేది మకుటం. షేక్ మహమ్మద్ హుసేన్ హరిహరనాథ శతకం. జననం ఏలూరు జిల్లా దొరసానిపాడు, మకుటం హరిహరనాథ. జెండామన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం, మకుటం అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకం, మకుటం కూడా నగజా అని ఉంటుంది. గద్దల శామ్యూల్ హితోక్తి శతకం. ఇలాంటి తెలుగు సాహిత్యం కోసం, తెలుగు వ్యాకరణం కోసం, అలాగే ప్రపంచ విజ్ఞానం కోసం మా తెలుగు మాస్టర్ ఛానల్ని ప్రోత్సహించండి.